Hello dear nursing aspirants, welcome back to nursing tutorials. As you all know, ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ చేశారు వెబ్సైట్ లో. అండ్ మోస్ట్ ఆఫ్ యూ మీ అందరికి మెయిల్స్ వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మై డియర్స్. మెయిల్స్ లో ఏంటంటే డైరెక్ట్ పేమెంట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఏ కాలేజ్ డీటెయిల్స్ అనేవి అక్కడ లేవు. అండ్ మాకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో ఎలా తెలుసుకోవాలి ఏంటి ఇదంతా నాకు టెలిగ్రామ్ లో మెసేజెస్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ లో కూడా కమెంట్స్ పెడుతున్నారు కదా. అందుకే ఇమీడియట్ గా ఈ వీడియో అనేది మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నా. మనకి ఇక్కడ చూస్తే అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇట్లుంది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. సో ఫేజ్ 1 లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే ఫేజ్ 1 ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ మీ అందరూ అప్లై చేసుకున్నారు కదా. మీరు అప్లై చేసిన దానికి అకార్డింగ్ టు యువర్ ర్యాంక్, రీజన్, కేటగిరీ అన్నిటిని బేస్ చేసుకుని ఏ కాలేజెస్ అయితే మీకు వస్తాయో, సీట్ వచ్చే ఛాన్స్ ఉందో అంటే సీట్ వస్తుంది అన్న కాలేజెస్ ని ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోండి. మీకు ఇక్కడ ఓకే అయితే మీరు ఏం చేయాలంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హోమ్ లో అయితే లాగిన్ అయ్యి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హోమ్ పేజ్ కి అయితే వెళ్ళి మీ స్టూడెంట్ లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి డైరెక్ట్ గా పేమెంట్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ అనేది అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు కనిపిస్తుంది. అందులో మీకు వచ్చిన కాలేజ్, మీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ కోటా కూడా మెన్షన్ చేసి క్లియర్ గా అయితే ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని తీసుకొని మీరైతే అక్కడ పైన చూడండి క్లియర్ గా మనకి ఇచ్చారు కదా, స్టార్టింగ్ లో ఇచ్చారు కదా 28/10/2025 3 PM లోపల మీరు కాలేజ్ కి అయితే రిపోర్ట్ చేయాలి. అంటే ఫీజ్ పే చేసి మీ డాక్యుమెంట్స్ తో కాలేజ్ కి అయితే రిపోర్ట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాలేజ్, మీకు ఇక్కడ అలాట్ చేసిన కాలేజ్ ఓకే అయితే మీరు ఫీజ్ పే చేసి డైరెక్ట్ గా కాలేజ్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఫేజ్ 1 అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్. ఓకే, దీని తర్వాత ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్, అది మళ్ళీ రొటీన్ సేమ్. ఫేజ్ 1 లో ఎలా అయితే జరిగిందో ఫేజ్ 2 కూడా సేమ్ రొటీన్ థింగే రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇందులో సీట్ వద్దు లేదా చాలా దూరం ఉన్న కాలేజ్ వచ్చింది ఆర్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ దట్ కాలేజ్, మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే గనక మీరు ఇప్పుడు స్టాప్ అయిపోయి ఫేజ్ 2 వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడే చూసుకోవాలి మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది ఏంటని అకార్డింగ్ టు యువర్ అంటే పైన చూడండి ఏరియా అండ్ రీజన్ అన్ని కూడా మెన్షన్ చేశారు. అండ్ నేమ్ ఆఫ్ కాలేజ్ ని కూడా ఇచ్చారు. మీరు అక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అలాంగ్ విత్ అలాట్మెంట్ డీటెయిల్స్. అంటే అలాటెడ్ కాలేజ్ కోడ్ అన్నమాట అది. ఆ కాలేజ్ కోడ్ కి సంబంధించి పైన ఏమో కాలేజ్ నేమ్ ని మెన్షన్ చేశారు. సో మీకు అది ఓకే అయితే మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. బిల్లింగ్ లేకపోతే చెప్పాను కదా ఫేజ్ 2 కి అయితే వెయిట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిల్ వచ్చింది, మెయిల్లో మెన్షన్ చేయలేదని చెప్తున్నారు. మెయిల్లో అయితే ఎటువంటిదే మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడే మొత్తం అందరికీ ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అని ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ లోనే మెన్షన్ చేశారు. మీరు దీన్ని బట్టి చూసుకుని మీకు వచ్చిన మెయిల్ పైన క్లిక్ చేసుకుని డైరెక్ట్ గా అయితే కాలేజ్ కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు ఇక్కడ ఏదైతే కాలేజ్ మీకు అక్కడ ఎలాగో మెయిల్లో కాలేజ్ ని చూపించట్లేదు, ఇక్కడ ఏదైతే కాలేజ్ చూపిస్తుందో వన్స్ మీరు ఫీజ్ పే చేసిన తర్వాత మీకు అదే కాలేజ్ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మీరు ఆ డీటెయిల్స్ తో రిపోర్ట్ చేయాలి. ఓకే, మర్చిపోవద్దు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఏది కూడా మిస్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అన్ని కూడా రీసెంట్ వి తీసుకోండి. అంటే క్యాస్ట్, ఇన్కమ్ ఇటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్, ఈ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్ని కూడా రీసెంట్ గా మీరు తీసుకున్నవి, రీసెంట్ గా అప్డేట్ చేయించుకున్నవి అయితే తీసుకుని వెళ్ళండి మర్చిపోకుండా. పాతవి అయితే తీసుకెళ్ళొద్దు, మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కాలేజ్ టైప్ ఇవ్వలేదు కదా, సో గవర్నమెంట్ ఎలా తెలుసుకోవాలి, ప్రైవేట్ ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ మనకి కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ లో చూసుకుంటే సీరియల్ నెంబర్ అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏపీఎన్ సెట్ ర్యాంక్, ఏపీఎన్ సెట్ స్కోర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్ అండ్ ఫేజ్, ఏ ఫేజ్ లో అయితే సీట్ అలాట్మెంట్ చేశారో ఆ ఫేజ్ ని ఈ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేశారు. అదర్ దాన్ దిస్ ఆ కాలేజ్ ప్రైవేటా, గవర్నమెంట్ కాలేజా ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎంత, అసలు ఏది అయితే ఇవ్వలేదు కదా. బికాస్ అలాట్మెంట్ ఆర్డర్ లో వచ్చేసరికి జస్ట్ మీ నేమ్ అండ్ అలాటెడ్ కాలేజ్, ఈ డీటెయిల్స్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో వాటితో పాటు ఇస్తారంతే. టైప్ ఆఫ్ కాలేజ్ అయితే ఇక్కడ ఇవ్వరు. ఇఫ్ యు ఆర్ ఓకే మీన్స్ లేదా మీరు ఒకవేళ ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటే కాలేజ్ నేమ్ ఉంది కదా అక్కడ పైన మెన్షన్ చేశారు. ఫస్ట్ చూడండి
అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు ఉంది కదా. సో జస్ట్ ఆ నేమ్ని చూసుకుని అండ్ ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ కాలేజ్ యొక్క కోడ్. సో ఆ కోడ్ని అండ్ ఇక్కడ ఇచ్చిన కాలేజ్ నేమ్ని తీసుకుని ఇంతకు ముందు మనకి సీట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ సీట్స్ని మెన్షన్ చేసి కాలేజెస్ అన్ని అంటే గవర్నమెంట్ లిస్ట్ ఏది, ప్రైవేట్ లిస్ట్ ఏది, ఇలా అయితే డివైడ్ చేసి సీట్ మ్యాట్రిక్స్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా. సో ఈ రెండింటిని తీసుకువెళ్ళి మీరైతే సీట్ మ్యాట్రిక్స్లో ఆ కాలేజ్ ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దట్ యూ కెమ్ టు నో అది గవర్నమెంటా ప్రైవేటా ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేయాలి. ఇంకెక్కడ సపరేట్‌గా చెప్పరు. అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అంటే గవర్నమెంటా, ప్రైవేటా, మిషనరీ ఆర్ నాన్ ఎయిడెడ్ అసలు ఏది మెన్షన్ చేయరు. జస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీకు కన్వీనర్ కోటా సీట్ వచ్చిందా, మేనేజ్మెంట్ ఆర్ ప్రైవేట్ కోటాలో అంటే ప్రైవేట్ కాలేజ్‌లో కన్వీనర్ కోటా సీటా, డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజ్‌లోనే సీట్ వచ్చేసిందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే 5600 ఫీజు ఉంది కదా, మీకు వచ్చిన మెయిల్‌ని ఓపెన్ చేసి తర్వాత వెబ్‌సైట్‌లోకి వెళ్ళి డైరెక్ట్ మీ స్టూడెంట్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయిన తర్వాత ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ మీన్స్ 5600 ఫీజ్ పే చేసి ముందుకి ప్రొసీడ్ అవ్వండి అని చెప్తుంది కదా. ఆ ఫీజ్ అంతే ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. అది జస్ట్ కాషన్ ఫీ అంటే యూనివర్సిటీ ఫీ టైప్. మీరు ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీకి అంత ఫీజ్ పే చేయాలని అర్థమైందా. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే అసలు మీ యాక్చువల్ ఫీ ఏంటనేది తెలుస్తుంది. సో వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ఫీ ప్లస్ ఈ కాషన్ ఫీ ఉంది కదా యూనివర్సిటీ ఫీ, ఇది కూడా రెండు కలిపి మీరైతే పే చేయాలి. ఓకే, అదైతే కాలేజ్ ఫీ కాదు. కాలేజ్ ఫీ అనేది సపరేట్గా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్కి సపరేట్గా, ప్రైవేట్ కాలేజెస్కి సపరేట్గా. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు phase 1 సీట్ అలాట్మెంట్ ఆర్డర్. ఈ phase 1లో మీకు ఓకే కాకపోతే phase 2 వరకు వెయిట్ చేయండి అండ్ లాస్ట్ డేట్ని మిస్ చేయొద్దు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. మీ అందరికీ మీ డౌట్స్ క్లియర్ అయినాయా? If you have any doubts, please feel free to comment in comment box. Bye. Have a nice day.